చెప్తాను. దావీదు భక్తుడు కదమ్మా, బాలుడు, చూడటానికి ఒక చక్కని, అంటే ముట్టుకుంటే కమిలిపోతాడేమో అన్న రీతిలో ఉండే యవనస్తుడు. ఎవరండి ఆయన? రాజు కాకముందు. ఇప్పుడు ఒక పెద్ద గొలియాతు ఇశ్రాయేలీల ముందరకు వచ్చి నా మాటలు అంటున్నాడండి. ఎన్ని మాటలు అంటున్నాడంటే చాలా భయంకరంగా దూషిస్తూ ఉన్నాడు. సౌలు గారు ఉన్నారు, పెద్ద పెద్ద వీరులందరూ కూడా గొలియాతు ముందుకు వెళ్ళటానికి భయపడిపోతున్నారు. ఎందుకండి? వెళ్తే ఎక్కడ చంపేస్తాడు. కవచాలు ధరించుకున్నారు, పెద్ద పెద్ద ఖడ్గాలు పట్టుకున్నారు, బల్లాలు పట్టుకున్నారు. అటువంటి వ్యక్తులే గొలియాతు ముందుకు వెళ్ళటానికి భయపడుతూ ఉన్నప్పుడు దావీదు వెళ్ళాడండి. ఏం వేసుకోలేదండి. సౌలు గారు వేశారు, కానీ దావీదుకి అయ్యి ఇష్టం అవ్వలేదు. సింపుల్గా క్యాజువల్ డ్రెస్తో వెళ్ళాడు. ఆయుధం కూడా ఏం పట్టుకెళ్ళదు. ఏం పట్టుకెళ్ళాడండి? ఒడిస్సెల రాయి. ఏమన్నాడండి? సవాలు చేశాడు. చూడండి, కొన్ని లక్షల మంది నిలబడి చూస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి అయిన దావీదు ఏ గొలియాతు భయపడ్డారో అదే గొలియాతు ముందుకు వెళ్ళి గొలియాతునే తొడగొట్టి సవాలు చేస్తున్నాడండి. అంటే అంత సవాలు చేసే స్థితిలోనికి దావీదు వెళ్ళాడు అంటే తన శారీరకమైన బలాన్ని చూసుకుని వెళ్ళాడా, లేకపోతే తన ఆత్మ సంబంధమైన బలాన్ని చూసుకుని వెళ్ళాడా? చూడండి, శారీరక బలం అయితే 1,00,000 మందే కదలకుండా నిలబడి ఉన్నారండి. కానీ దేవుడు దావీదులో పెట్టిన ఆత్మ బలాన్ని చూచి దావీదు గొలియాతు ముందర నిలబడ్డాడు. ఒకే ఒక దెబ్బ కదండి, ఒకే ఒక దెబ్బ. ఒకే ఒక దెబ్బతో గొలియాతు ఏమైపోయాడు అని బైబిల్ చెప్తుంది అంటే నేల కొరిగాడు. ఆడి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళి, చూడండి, ఆడి కత్తి తీసుకుని ఆడి తలనే నరికేశాడు. అంటే ఇక్కడ ఆలోచన అదే. దావీదు చెప్తాడు కదా, నేను గొర్రెల మేపడానికి నేను అరణ్యములోనికి వెళ్ళినప్పుడు సింహం నాకు ఎదురొచ్చింది. ఏమొచ్చిందంటండి? సింహం ఎదురొచ్చిందనంటే సింహం పరిగెట్టలేదంటండి. దావీదు ఏం చేశాడంటే సింహాన్ని చీల్చేశాడంట. ఎలుగుబంటి ఎదురొచ్చింది, ఎలుగుబంటిని సైతం ఏం చేశాడు అంటే మీరు అనుకోవచ్చు సింహాన్నే చంపేశాడంటే పాస్టర్ గారు, దావీదుకి ఇంతంత చేతులు, ఇంతంత కాళ్ళు, దావీదు ఎంత ఉండుంటాడండి. కాదండి, దావీదు గురించి రాయబడిన మాట, దావీదు బాలుడు. అంటే దావీదు అంత గొప్ప కార్యాలు చేయగలిగాడు అంటే శారీరక బలం దావీదులో లేదండి. దావీదు ఏం కలిగి ఉన్నాడంటే దేవుడిచ్చే ఆత్మ బలాన్ని దావీదు కలిగి